ఈ నెల 4న ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైనటువంటి శ్రీ బుగిలోని వెంకటేశ్వర స్వామివారి జాతర ఇక ఈరోజు చివరి ఘట్టానికి చేరుకుంది. ఇక స్వామివారిని గుట్టపై నుంచి కిందికి దింపడంతో ఈ జాతర అయితే ముగిసినట్లయింది. మొత్తానికైతే దాదాపు 4వ తారీఖు నుంచి మొదలు పెడితే భక్తుల రాక అనేది పెరిగింది ఈసారి. గతంలో కంటే చూసినట్లయితే గనక మరి ఈ సంవత్సరం మరి భక్తులు చాలామంది మరి దర్శనం చేసుకున్నారు బుగిలోని వెంకటేశ్వర స్వామిని. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా మరి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మరి కుటుంబ సమేతంగా మరి శ్రీ బుగిలోని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లల్ని కూడా మరి ఇక్కడికి తీసుకొచ్చి గుట్టను ఏదైతే ఆ గుట్టపై కొలువైనటువంటి శ్రీ బుగిలోని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. ఇక ఈ జాతర ఏదైతే ప్రారంభోత్సవాల సందర్భంగా భక్తులకు సంబంధించి ఇక్కడ అధికారులు కూడా మరి సమన్వయంతో పనిచేసి ఈ యొక్క జాతర సక్సెస్లో మరి వాళ్ళు కూడా కీలకంగా నిలిచారని చెప్పుకోవచ్చు. ఒకవైపు పోలీస్ శాఖ కూడా ఎంతో కీలకంగా ఈ యొక్క జాతర నిర్వహణలో విధులు నిర్వహించినటువంటి పరిస్థితి. సో ఏదైతే ఎస్పీ కిరణ్ ఖారే నేతృత్వంలో ఇక్కడ పోలీస్ శాఖ కూడా జాతరలో ఇక్కడ భక్తులకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఇక్కడ సీసీ కెమెరాలతో నిఘాను కూడా పటిష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు జాతరకు సంబంధించి ప్రైవేట్ వెహికల్స్లో కూడా ఎక్కువగా జనాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎక్కువగా ప్రైవేట్ వెహికల్స్లో కూడా ఏదైతే బుగిలోని వెంకటేశ్వర స్వామి వారిని భక్తులంతా కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ట్రాఫిక్కు సంబంధించి ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్ కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా స్పెషల్ టీమ్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా మరి విధుల నిర్వహణలో చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా చూసినట్లయితే కనుక భక్తులకు సంబంధించి మరి త్రాగునీటి విషయంలో కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి సౌకర్యాల విషయంలో కావచ్చు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సుమారు దాదాపు 1,00,000 కంటే పైనే యొక్క జనాలంతా కూడా ఈ బుగిలోని వెంకటేశ్వర స్వామి వారికి జాతరకు తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఏదైతే మనం చెప్పుకున్నట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా మరి జాతరకు సంబంధించినటువంటి ఏదైతే ఆ బుగిలోని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి జాతరకు మరి పెద్ద ఎత్తున మరి భక్తులంతా తరలి వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా జాతరకు సంబంధించి అభివృద్ధి పనులు కూడా ఏదైతే మరి భక్తులు ఎక్కడానికి ఏదైతే మెట్లు ఉన్నాయో ఆ మెట్లకు సంబంధించి ఆ మెట్ల వెడల్పు చేయడం వల్ల కూడా మరి సౌకర్యవంతంగా వాళ్ళకి సంబంధించి మెట్లు ఎక్కడానికి కూడా కొద్దిగా సౌకర్యవంతంగా కల్పించినటువంటి పరిస్థితి. ఆ రోడ్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా జాతరకు సంబంధించి పలు అభివృద్ధి పనులు కావచ్చు, ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు చొరవతో ఇక్కడ పలు అభివృద్ధి పనులు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తానికైతే ఈ యొక్క దాదాపు 4వ తారీఖు నుంచి కూడా క్రౌడ్ మొదలైందని చెప్పుకోవాలి. మొదటి రోజు నుంచి కూడా ఆ తర్వాత కార్తీక పౌర్ణమి కావడంతో కూడా కార్తీక పౌర్ణమి అంటేనే హిందువులకు సంబంధించి ఒక విశిష్టమైనటువంటి మాసంగా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఆ కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి బుగిలోని వెంకటేశ్వర స్వామి వారి గుట్టపైన ఏదైతే గండ దీపం వెలిగించడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. భక్తులంతా కూడా మరి వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ యొక్క మెట్ల మార్గం ద్వారా పైకెక్కిన తర్వాత అక్కడ గండ దీపం వెలిగించడం కూడా ఒక అదృష్టంగా భావిస్తారు. ఇక బుగిలోని వెంకటేశ్వర స్వామి వారిని కొలవడం కూడా ఒక అదృష్టంగా భావిస్తారు. సో ఇదంతా మెట్ల మార్గంలో ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో కష్టంతో ఈ మెట్లెక్కిన తర్వాత ఆ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత వాటన్నిటిని అలసటను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో అదేవిధంగా చూసినట్లయితే కనుక ఇక్కడికి జాతరకు వచ్చినటువంటి భక్తులంతా కూడా మరి ఏదైతే ప్రకృతి నడుమ ఏదైతే ఈ యొక్క జాతరకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒకవైపు ప్రకృతి, మరోవైపు ఆధ్యాత్మికత రెండు కలగలిపిన ప్రత్యేకమైనటువంటి జాతర కాబట్టి ఆ దైవ దర్శనం చేసుకున్న తర్వాత ప్రకృతి ఒడిలో సేద తీరుతూ వాళ్ళ అలసటను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఈ యొక్క జాతర సందర్భంగానైతే కనిపించింది. ఎంత మేళతాళాలతో కోలాహలంగా జాతర గుట్టపైకి ఆ స్వామివారిని ఎక్కించడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ స్వామివారిని మళ్ళీ ఆ గుట్ట పైనుంచి మళ్ళీ కిందికి తేవడంతో జాతర అనేది ముగిసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక ఏదైతే దీనికి శైవత్వం, వైష్ణవత్వం రెండు ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కింద శివాలయం ఉంటుంది, అదేవిధంగా పైన బుగిలోని వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఆ స్వామివారు కొలువై ఉంటారు. సో ఈ నేపథ్యంలో శైవత్వం, వైష్ణవత్వం రెండు కలిపినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జాతరగా ఇక్కడ ప్రఖ్యాతి గాల్చింది. అదేవిధంగా ఒకవైపు ప్రకృతి, మరోవైపు ప్రకృతి రమణీయత కావచ్చు, మరోవైపు ఆధ్యాత్మికత కావచ్చు, ఈ రెండు కలగలిపినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జాతరగా కూడా సంతరించుకుంది. సో అభివృద్ధి పరంగా మనం చూసినట్లయితే కనుక దాదాపు తరతరాలుగా ఏదైతే ఎడ్ల బండ్ల నుంచి జాతరకు వచ్చే రోజుల నుంచి మొదలు పెడితే ఇప్పుడు అంటే ఆధునికత పెరిగినటువంటి నేపథ్యంలో వివిధ ప్రైవేట్ వెహికల్స్లో గుట్ట దగ్గరికి కూడా వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఏర్పడింది. సో మొత్తానికి భక్తులకు సంబంధించిన ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. సో అంగరంగ వైభవంగా ఈసారి జాతర అయితే ముగిసింది. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో తిరుమలగిరి నుంచి సమీర్, ఆర్బీ న్యూస్.